అంటే ఈ చెత్త వేదవా, ఈ చెట్ల వేదవా, ఈ పీడ మా కుటుంబానికి పట్టిన పీడ. ఇప్పుడు ఇంత మందికి చిచ్చు పెట్టి ఇంటి ఆడబిడ్డలం మేము బయట ఉండి మేము ఇట్లా కోర్టుల చుట్టూ ఇట్లా ఆఫీసుల చుట్టూ ఇట్లా కేసులు అనుకుంటా మేము తిరుగుతుంటే వేల కోట్లు దోసుకొని విదేశాల్లో దాచుకొని ఇక్కడ ఉండుకుంటూ ఇంకా కూడా కేసీఆర్ ను సర్వనాశనం చేసేదాకా పట్టుబట్టి ఇవాళ కేసీఆర్ ను ఆగం చేసి కవితలు లిక్కర్ స్కామ్లకు పంపి కవితలు జైలుకు పంపి నన్నేమో ఎస్సీ కేసు పెట్టి పంపాలనుకున్నాడు. సాధ్యం కాలేదు. అవినీతి సొమ్ముతో దోసుకుంటే సీఎం అవుతావు అని కవితకు రూట్ చూపించి కవితను మాఫియా పెట్టి కవితను తిహార్ జైలుకు వేసే పరిస్థితి. ఆమె చాలా తెలివిగానే ఆలోచిస్తుంది ఆమె. మరి అట్టెట్లా బోర్ల పడ్డదక్క? మరి ఆమె ఎట్లా పడ్డది అంటే చెప్పుడు మాటలకు ఎట్లా వెళ్ళినా ఇది కావాల్సి వస్తుంది కదా. ఏమి చేసిండో నేను లేడు కదా దగ్గర, నేనుంటే ఇలాంటిది మరి బయటకు పంపేసిండు కదా. ఇప్పుడు మరి మీరు అందరు ఉండంగా కూడా మరి ఆయనను ఎందుకు ఆదరించిండు, ఆయన ఎందుకు దగ్గర తీసుకుంటాక సంతోష్ని? మీరు సంతోష్ కేసీఆర్ దగ్గర తీసుకున్నాడు అని ఎందుకనుకుంటారు? కేసీఆర్ భార్య చెల్లె కొడుకు కదా, ఆమె అండదండు ఉంది కదా. ఇప్పుడు తమిళనాడులో జయలలిత అన్న బిడ్డ దీపా ఉంది, ఆమె లేదు దగ్గర. ఎవరున్నారు? శశికళ ఉంది. ఏం చేసింది శశికళ? మొత్తం జయలలితనే లేకుండా చేసేసింది, మొత్తం హస్తగతం చేసుకుంది. ఇక్కడ కూడా ఈ సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ ఉంది కదా, ఆమె పేరు శశికళనే కదా. ఈ శశికళ కరీంనగర్ నుండి కొడుకుని పెట్టి ఈమె హస్తగతం చేసుకుంది. కన్నబిడ్డను బయటకు పంపేసి. అక్క ఇప్పుడు ప్రస్తుతము కేసీఆర్ గారి ఆరోగ్యము అంటే మీరు కుటుంబ సభ్యులు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. కొంతమంది అంటారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాబట్టి రాజకీయాలకు రాడు, ఇక ఆయన సైలెంట్ అయిపోయాడు, నెక్స్ట్ ఇక మొత్తం కేటీఆర్ హ్యాండిల్ చేస్తున్నాడు, ఇక ఆయనే హ్యాండిల్ చేస్తాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. అది వాస్తవం అక్క? ఇప్పుడు కేటీఆర్ అనేట ఆయన బిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు కాబట్టి అందులో ఆయన హ్యాండిల్ చేయడంలో అలా పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కేసీఆర్ గారి ఆరోగ్యము అంటే ఈ ఎత్త మీదవా ఈ మందులు ఇచ్చేటోడు, మందు గోళీలు ఇస్తే రాజ్యసభ ఇచ్చిన అని కేసీఆర్ చెప్పారు కదా. ఈ మందు గోళీ ఇచ్చేటోడు ఏ మంది ఇస్తుండో, ఇప్పుడు మనం నమ్మినప్పుడు ఏ మంది ఇచ్చినా వేసుకుంటాం. ఏ మంది ఇస్తుంటో ఏ మందు తోటి ఒక్కొక్క పార్టీ ఎట్లా చేసుకుంటాం మనకేం తెలుసు. అక్కడ దగ్గర కూడా రాణిస్తలేరట మందులు ఇచ్చే టైంలో. పక్కగా ఉన్న గట్టిగా ఉన్న కేసీఆర్ ను ఈ రోజు ఎటు పోయినా కాన్వాయ్ ఎటు పోయినా అలా అంబులెన్స్ కంపల్సరీ ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది?